టీఎస్ ఎక్స్ప్రెస్ న్యూస్ ఇప్పుడు చూద్దాం. హన్మకొండ జిల్లా ఆత్మకూరు మండలం అగ్రంపాడు మేడారం మినీ జాతర ఏర్పాట్లను ఏసీపీ కిషోర్ కుమార్ పరిశీలించారు. జాతరకు వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యమూ కలగకుండా ఉండేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేశామని ఏసీపీ తెలిపారు. జాతర సందర్భంగా 100 సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడంతో పాటు కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశామన్నారు. వాహనాలకు పార్కింగ్ సౌకర్యం సైతం కల్పించామని తెలిపారు. నేటి నుంచి నారీ సమ్మేళన న్యాయ యాత్ర చైతన్య కార్యక్రమం నిర్వహిస్తున్నట్లుగా మహిళా సంఘ రాష్ట్ర అధ్యక్షురాలు సునీతారావు తెలిపారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్ మహిళా ముఖ్య నేతలతో జరిగిన సమావేశానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరయ్యారు. దేశంలో బీజేపీ, రాష్ట్రంలో బీఆర్ఎస్ వైఫల్యాలతో మహిళలకు ప్రాధాన్యత లేకుండా పోయిందని సునీతారావు ఆరోపించారు. కాంగ్రెస్ లా అండ్ ఆర్డర్ సక్రమంగా నడిపిస్తూ మహిళలకు రక్షణ కల్పిస్తోందని అన్నారు. బ్యాంకు ఉద్యోగులే తప్పుడు ధృవీకరణ పత్రాలు సమర్పించి సుమారు 27 కోట్ల రూపాయల కుచ్చుటోపి పెట్టిన ఘటన సంగారెడ్డి జిల్లాలో జరిగింది. రామచంద్రపురంలోని ఆంధ్ర బ్యాంకులో 2016లో పనిచేసిన కొందరు ఉద్యోగులు 5 కంపెనీలకు చెందిన వ్యక్తులకు బిజినెస్ లోన్ కింద 27 కోట్లు లోన్ ఇచ్చారు. ఇటీవల సదరు బ్యాంక్ ఇంటర్నల్ అధికారులు ఆడిట్ చేయగా అసలు విషయం బయటపడింది. లోన్ కు సంబంధించి అవకతవకలకు పాల్పడ్డ 12 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రైతుల ప్రధాన సమస్యలను శాశ్వతంగా పరిష్కరిస్తామని హామీ ఇచ్చిన పార్లమెంట్ అభ్యర్థులు గెలిపిస్తామని తెలంగాణ రైతు రక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షుడు పాకాళ్ల శ్రీహర్రావు అన్నారు. సిద్దిపేట రైతు బజార్లో జరిగిన తెలంగాణ రైతు రక్షణ సమితి సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి జిల్లా కేంద్రంలోని చిన్నకోడూరు, తోగుట, కొండపాక, నుంగనూరు మండలాలకు చెందిన రైతులు హాజరై ఏకగ్రీవ తీర్మానం చేశారు. రైతుల కోసం ప్రభుత్వంతో పోరాడే నాయకులను గెలిపిస్తామని అన్నారు. హైదరాబాద్ లోని ఎల్బీ నగర్ టీజీఓ ఎన్నికల్లో గందరగోళం నెలకొంది. ఎల్బీ నగర్ లోని పల్లవి గార్డెన్స్ కు అన్ని జిల్లాల నుంచి టీజీఓలు తరలిలాగా కొంతమంది టీజీఓలు నామినేషన్లు స్వీకరించకుండా రూమ్ లాక్ వేసి ఏకగ్రీవం కోసం ప్రయత్నాలు చేశారు. నామినేషన్లు స్వీకరించకపోవడంతో పోటీ చేయాలనుకుంటున్న టీజీఓ నేతలు ఆందోళనకు దిగారు. ఎన్నికల నిర్వహణ లేకుండా ఏకగ్రీవంకు ఎట్టి పరిస్థితుల్లోనూ ఒప్పుకోమంటూ నిరసనకు దిగారు. సీఎం రేవంత్ బీఆర్ఎస్ ఇచ్చిన నోటిఫికేషన్లు రద్దు చేసి లబ్ధి పొందాలని చూస్తోందని బీఆర్ఎస్వీ రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్ యాదవ్ ఆరోపించారు. సీఎం కాకముందు అనేక సభల్లో 2 లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని చెప్పి ఇప్పటి వరకు ఒక కొత్త నోటిఫికేషన్ కూడా ఇవ్వలేదన్నారు. వెంటనే కొత్త నోటిఫికేషన్లు ఇచ్చి పరీక్షలు నిర్వహించాలని డిమాండ్ చేశారు. తెలంగాణ కుంభమేళాగా పిలువబడే మేడారం సమ్మక్క సారలమ్మ జాతరకు పురస్కరించుకుని కేంద్రం భక్తుల సౌకర్యార్థం ప్రత్యేక రైలును ప్రారంభించింది. ఈ రోజు సిర్పూర్, కాగజ్ నగర్ నుంచి వరంగల్ వరకు వెళ్లేందుకు రైలు సౌకర్యాన్ని ఏర్పాటు చేశారు. ఈ రైలు ఈ రోజు నుంచి 24వ తేదీ వరకు 4 రోజుల పాటు అందుబాటులో ఉంటుందని రైల్వే అధికారులు తెలిపారు.